మాస్ జాతర బాగుంది. కాసేపు దాన్ని పక్కన పెట్టేయండి. రవణ, నువ్వు పూరి జగన్నాథ్ కలిసి అర్జెంటుగా ఆ జనగణమన తీసేయండి. ఒక్క సినిమాతో ఇద్దరు కంబ్యాక్ ఇచ్చేస్తారు. మాస్ జాతర చూడొచ్చా బాగాలేదా అంటే చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ఒక ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. రవణ ఎనర్జీ, సాంగ్స్, డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, కామెడీ, బీజిఎం, ఐటమ్ సాంగ్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే రవణ కంబ్యాక్ ఇచ్చాడా అంటే కాదు. ఆయన తీసిన లాస్ట్ 3-4 సినిమాల రిజల్ట్ని బట్టి ఇది కొంచెం బాగుంది అనిపిస్తుంది, కానీ ఇది కూడా రొటీనే కానీ బాగుంది. కొత్త లుక్స్ అడగొద్దు, కొత్త స్టోరీయా అడగొద్దు, పోనీ కొత్తదనం ఏమైనా ఉందా అస్సలు అడగొద్దు. ఇంకా పాతవే వింటేజే ఇంకా ఎక్కువ ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ట్రాక్ అయితే బాగుంటుంది. శ్రీలీల ఆబ్వియస్గా బాగుంది. రవితేజ ఎనర్జీ సూపర్ ఉంది. బీమ్స్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ చాలవా మూవీని హిట్ చేయడానికి? రవితేజ గారి క్యాపబిలిటీ మనకు తెలుసు. ఒక్క మంచి స్క్రిప్ట్ పడిందా ఏ పాన్ ఇండియా హీరో లేడు ఇక్కడ ఆయనకి మించిన. నీ కంబ్యాక్ కోసం టీఎఫ్ఐ ఎదురు చూస్తుంది. పూరి జగన్నాథన్తో మాట్లాడి ఆ జనగణమన తీయన్న. ఇద్దరు మంచి కంబ్యాక్ ఇవ్వండి.